అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందనే విమర్శలున్నాయి. అమలాపురం నియోజకవర్గంలో దేవాదాయ శాఖ ఎన్నికల కోడ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి విశ్వరూప్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చేస్తున్న సంఘటనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఏపీ అంతటా కూడా ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఏపీ అంతటా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నది. అలాగే దేవాదాయ శాఖకి సంబంధించి కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. కానీ అమలాపురం నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని చెప్పి తెలిసిన సందర్భంగా 99 టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి వచ్చి దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మన కెమెరామెన్ చూపిస్తున్న విధంగా ఎలక్షన్ కోడ్కి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ కూడా విశ్వరూప్ గారికి సంబంధించిన కానీ లేకపోతే మిగిలిన కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని చెప్పి తెలుస్తుంది. అలాగే చైర్మన్ గదిలో కూడా విశ్వరూప్ ఫోటోలు ఉండడం, అదేవిధంగా శిలాఫలకాల మీద ప్రస్తుతం అక్కడ ఫొటోస్ మీద కనీసం వాటిని మార్క్ చేసే కానీ లేదంటే వాటి మీద పేపర్ కానీ క్లాత్ కానీ కట్టే ప్రయత్నం చేయాలి. కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తులు దీన్ని పూర్తిగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణాలు ఎక్కువగా జరుగుతాయి. అందులోని ఎలక్షన్ కోడ్ నిమిత్తంలో కూడా పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అందులోని భక్తులు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణం జరిగితే మంచిదని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణాలు చేసుకోవడానికి ఎక్కువ శాతం వస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ప్రస్తుతం ఇక్కడ ఎలక్షన్ కోడ్కి సంబంధించి కనీసం పూర్తి స్థాయిలో మనకు కనబడుతుంది. విశ్వరూపుకి సంబంధించిన శిలాఫలకాన్ని కానీ లోపల ఉన్నాయి ఇంకా మరికొన్ని శిలాఫలకాల మీద కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి క్లాత్ కానీ ఎటువంటి పేపర్ కానీ దాన్ని కప్పడం కానీ ఏమీ చేయలేదు. అట్ ది సేమ్ టైం చైర్మన్ రూమ్లో కానీ ఈవో రూమ్లో కానీ ప్రత్యక్షంగా మన విజువల్స్లో కూడా తెలుస్తున్నాయి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించారని చెప్పి తెలుస్తుంది. కెమెరామెన్ సత్యనారాయణతో కిషోర్.